మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ లెంటి శుభాలు వందములు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, జన్మకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదము స్వతముదేవ ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి కన్నా మీకు ఉన్నాము నాయన ప్రభా. ఇదిగో తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి నాయన ప్రభా, మాతో నడిపించండి నాయన ప్రభా. తండ్రి, మా జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా అచూంతి జీవితం దయచేయమని నా నోటిని త్వరగా సాధారణంగా వాడుకున్నామని నేను నిధిలో చాటు మరుగుపరచమని మా ప్రభు నన్ను బెస్మార్ విన్నముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఒకసారి చదువుతున్నా చూడండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. చూడండి, ఈరోజు అంశం ఏంటంటే గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా చెప్పాలంటే యేసు రక్తం. యేసు రక్తం అన్నీ పెడతాం. ఓకే, యేసు రక్తం. చూడండి, మన వేదాల్లో రాయబడి ఉన్నది ఏంటంటే, రామవేదంలో రాయబడి ఉన్నది సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవస్త్రికం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే అని ఈ విధముగా సామవేదంలో రాయబడి ఉన్నది. అనగా పాపములు క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. పాపములు క్షమించబడాలి అంటే రక్తము చిందించబడాలి. అది మనుషుని యొక్క రక్తం కాదండి, పరిశుద్ధుని యొక్క రక్తం. పరిశుద్ధుని యొక్క రక్తం అయి ఉండాలి. అందుకని మన గురువులు పాపాలు అనేక ఉపన్యాసాలు ఇచ్చారు, కానీ ఎవరు రక్తం చిందించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకని? ఎవరు కూడా పరిశుద్ధులు ఎవరు కూడా లేరు. అందరూ పాపాత్ములే కాబట్టి, అందరూ పాపాత్ములే. అందువలన ఎవరు కూడా ముందుకి రాలేకపోయారు. కనుక ప్రభువు జన్మ పాపం లేనివాడైన కన్యక గర్భంలో ఆయన జన్మించాడు. కాబట్టి చూడండి, నా యందు ఏ నేరము ఉన్నదని ఎవరు నిరూపించగలరని ఈ లోకాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడు ఆయన. ఈ లోకాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడు. ఆయన యందు ఏ దోషం లేదని ఆయనకు తీర్పు తీర్చిన గవర్నర్ అయిన పిలాతే చెప్పాడు. ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదని గవర్నర్ అయిన పిలాతే సెలవిచ్చాడు. అందువల్లనే ప్రభువు తల నుండి అరికాల వరకు రక్తం చిందించి మనము తల నుండి అరికాల వరకు మనం చేసిన పాపములను క్షమించెను. మనం చేసిన పాపములనైనా క్షమించాడు. అందువల్ల మనం ఏం చేయాలి? మన పాపములు మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. ఆ ప్రభు సన్నిధిలో మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన మన పాపములను క్షమించి మనలను తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఆయన మనలను చేసుకొని పరలోక రాజ్య వారసులుగా ఆయన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లల ఎప్పుడు మన పాపములు మనము ఒప్పుకున్నట్లయితే, అయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము.
ఉం? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, ఒక హైందవ సోదరుడు తన పాపములు ఒప్పుకొని మారుమనసు పొందుచుండెను. దేవుడు ఆయనకు ఒక కళ ఇచ్చాడు. ఏంటంటే, కుళ్ళిపోయిన గుండె వాసన కొడుతుంది. ఆ కళ ఆయనకు వచ్చిన కళ, కుళ్ళిపోయిన గుండె వాసన కొడుతుందన్నమాట, భయంకరమైన వాసన. అయితే దేవదూత ఏం చేసింది, పళ్ళెంలో ఒకదాన్ని తీసుకొని వచ్చి, పళ్ళెంలో ఏదో తీసుకొని వచ్చి దానిపై పోయిచుండాను. అంటే గుండె వెంటనే బాగా అయింది. అతడు దేవదూతను అడగగా, ఆ కుళ్ళిన గుండె ఎవరిదే? నీదే. ఆ కుళ్ళిన గుండె ఏది? ఎవరిదే? నీదే. అంటే ఇంతవరకు ఆ కుళ్ళిన గుండెతోనే ఆయన జీవించాడు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన తన పాపములను ఒప్పుకుని మారు మనసు పొందుతున్నాడు కనుక దేవుడు తన రక్తంతో ఆ హైందవ సోదరుడు యొక్క రక్తాన్ని ఆ హైందవ సోదరుడు యొక్క పాపములను కడిగి వేశాడు. ఆ గుండె బాగయింది. అర్థమైంది కదా, ఆ గుండె బాగయింది. కాబట్టి అదేవిధంగా ఒక స్త్రీ ఏం చేసేదంటే, తన ఇంటిలో ప్రార్థన పెట్టుకుంటూ ఉండగా ఆమె నొసటి నుండి ఏమొచ్చేదంటే రక్తము వస్తూ ఉండేది. అయితే చాలామంది ఆ రక్తాన్ని చిన్న చిన్న సీసాల్లో తీసుకొని వెళ్తూ ఉండేవారు. కానీ ఆ దేవుని యొక్క రక్తము కాదు, అది దేవుని యొక్క రక్తము కాదు, అది ఎన్నటికీ కాదు అది. కాబట్టి యేసు ఒక్కసారే శిలువ మీద రక్తాన్ని చిందించాడు. ఒక్కసారే ఆయన చిందించాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం వల్ల మనం ఎలా తీర్చబడ్డామంట? నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి మనము రక్షింపబడతాం. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 చూసినట్లయితే, శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వలన తండ్రి అభిష్టమాయను. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వలన తండ్రి అభిష్టమాయను. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18-19 యేసు రక్తం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఇతరులను దేవునితో సమాధానపరచు పరిచర్యను పొంది ఉన్నాం. యేసు రక్తం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి, ఆయనతో సమాధానపరచబడి ఇతరులను దేవునితో సమాధానపరచు పరిచర్యను మనము పొంది ఉన్నాం. అంటే ఇతరులను కూడా దేవునితో సమాధానపరచు పరిచర్యను మనం పొంది ఉన్నాం. అంటే అనేక ఆత్మలను రక్షించే భారం మనము కలిగి ఉన్నాం. అంటే సమాధాన పత్రం అంటే అంతే కదా, సమాధాన పత్రం అంటే దేవునిలో వారు ఐక్యం అవటం, దేవునితో వారు
దేవుని యొక్క దేవుని యందు వారు భయభక్తులు కలిగి వారు జీవించేవారిగా ఉంటాం. అదే సమస్తము దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని, సమస్తము దేవుని వలనైనను, సమస్తము దేవునిదే. ఈ లోకంలో ఉన్నది సమస్తము కూడా ఆయనదే కదా. నోటి మాట ద్వారా ఈ సృష్టిని ఆయన సృష్టించిన వాడాయన. సమస్తము దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని, అంటే క్రీస్తు ద్వారా ఆయన మనలను సమాధానపరచుకున్నాడు. క్రీస్తు ద్వారా ఆ సమాధాన పరిచర్యను ఆయన మాకు అనుగ్రహించాను. ఒకప్పుడు మనము పాపం వల్ల మనము దేవునికి దూరమై ఉన్నాం ప్రియులారా. ఒకప్పుడు మనము పాపం వల్ల దేవునికి దూరమై ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనంలో చూసినట్లయితే, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను. మీ దోషములు దేవునికి మీకు అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను. అదే యెషయా గ్రంథం 29:13 చూసినట్లయితే, ఈ ప్రజలు నోటి మాట ద్వారా నా దగ్గరికి వస్తున్నారు కానీ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు. అంతే, పెదవులతోనే కనపరుస్తున్నారు, అంటే హృదయంతో కాదు. కానీ ప్రభు కోరుకున్నది ఏంటి? ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలా వస్తారంట? పెదవులతోనే కనపరుస్తున్నారు కానీ పెదవులతోనే గనపరిచేవారిగా ఉన్నారు వాళ్ళు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. హృదయం దూరంగా ఉంది కానీ పెదవులు మాత్రం స్తుతిస్తున్నాయి. అంతే, పెదవులు మాత్రమే స్తుతిస్తున్నాయి, హృదయం మాత్రం ఎలా ఉంది? దూరముగా ఉందన్నమాట. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనం ఎలా ఉన్నాం? మనము దేవునికి దగ్గరగా ఉన్నామా? మనం పెదవులతోనే దేవుడిని కనపరుస్తున్నామా? మన హృదయం దేవునికి దూరంగా ఉన్నదా, దగ్గరగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేసుకునేవారిగా ఉండండి. అయితే చూడండి, ఇప్పుడు ఆయన రక్తం వల్ల మనము ఆయనకు సమీపస్థులమై ఉన్నాము. ఆయన రక్తం వల్ల మనము ఆయనకు సమీపస్థులమై ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆయనను మునుపు దూరస్తులైన మీరు, మునుపు దూరస్తులే, ముందు చదువుకున్నాం కదా, మునుపు మీరు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులై ఉన్నారు. మునుపు దూరస్తులై ఉన్న క్రీస్తు రక్తం వల్ల మీరు సమీపస్థులై ఉన్నారు ప్రియులారా. అదే క్రీస్తు రక్తము మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. పాపములు కావటం మాత్రమే కాదు, వాటి జ్ఞాపకమును కూడా తీసివేయను. అదే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా సమర్పించుకొని, మనం నిర్దోషులుగా సమర్పించుకోవాలి దేవునికి. నిర్దోషులుగా, మనలో దోషం అనేది ఏమీ ఉండకూడదు, కపటం అనేది ఏమి ఉండకూడదు. నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవము గల దేవుని సేవించడానికి మేము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు రక్తము సాతానుపై జయమునిచ్చును. యేసు యొక్క రక్తము సాతానుపై జయమునిచ్చును. అందుకే యేసు రక్తము జయము అంటున్నాం. యేసు రక్తమే జయం అంటున్నాం కదా. యేసు రక్తమే జయం అంటే యేసు రక్తం సాతానుపై జయమునిచ్చును. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని అంటే సాతానుని జయించి ఉన్నారు. అదే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో యేసు రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించున్నాము. యేసు రక్తం ద్వారా మనము పరిశుద్ధ స్థలములోనికి మనము ప్రవేశించుచున్నాము. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన మనము ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యం మనకుంది ఎందువల్ల? ఆయన రక్తం వలన కలిగి ఉన్నది. కాబట్టి యేసు రక్తం వలన మనము పరిశుద్ధపరచబడుచున్నాము. యేసు రక్తం ద్వారా మనము నిత్య జీవం పొందుచున్నాము. యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాము. యేసు రక్తం ద్వారా నిత్య జీవం పొందుచున్నాము. మనం యేసు రక్తమే జయం. యేసు రక్తం ద్వారా నిత్య జీవము పొందుచున్నాము. అదే చూడండి, యేసు రక్తము హేబేలు రక్తం కంటే బలమైనది. యేసు రక్తము హేబేలు రక్తం కంటే బలమైనది కాదా? పరిశుద్ధుడైన ఆ ప్రభు రక్తము హేబేలు రక్తం కంటే బలమైనది పిల్లరా. కనుక చూడండి, యేసు రక్తము వెండి బంగారాల కన్నా విలువైనది. వెండి బంగారాల కన్నా విలువైనది యేసు రక్తం. ఈ యేసు రక్తం వెండి బంగారాల కన్నా విలువైనది. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 అమూల్యమైనది. ఈ రక్తంలో కడగబడిన తర్వాతే నీవు సువార్త ప్రకటించగలవు. అమూల్యమైనది. ఈ రక్తంలో కడగబడిన తర్వాతే నీవు సువార్త ప్రకటించు. ఎప్పుడు? అమూల్యమైనది. ఈ రక్తంలో కడగబడిన తర్వాతే, నువ్వు ఈ రక్తంలో కడగబడిన తర్వాత మాత్రమే నువ్వు సువార్తను ప్రకటించు. కడగబడ్డారా? యేసు రక్తంలో కడగబడ్డారా? అమూల్యమైన ఆయన రక్తంలో కడగబడ్డారా? నిష్కలంకమైన ఆయన రక్తంలో కడగబడ్డారా? అప్పుడు మాత్రమే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనము యోగ్యులముగా ఉన్నాము ప్రియులారా. కనుక ఈ విధముగా మరి యేసు రక్తమే జయం అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి యేసు రక్తము మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించేది. యేసు రక్తం మనలను పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తం హేబేలు రక్తం కంటే విలువైనది. కాబట్టి ప్రియులారా, మరి మనము మన పాపములను మనము ఒప్పుకునేవారిగా ఉండాలి. మన పాపములను మనము ఒప్పుకునేవారిగా ఉండాలి. ఆ దేవుని సన్నిధిలో మనం మన పాపములను ఒప్పుకుని మరి మనం పరిశుద్ధులుగా మనము జీవించేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి నిత్య జీవము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అదే విధంగా మరి ఈ విధంగా మరి ఆయన యొక్క రక్తము అంత పవిత్రమైనది. ఈ లోకంలో ఎవ్వరు ఆ విధంగా రక్తాన్ని చిందించలేకపోయారు. కానీ మన ప్రభువు, పరిశుద్ధుడైన ప్రభువు మాత్రమే. ఈ ప్రపంచంలో ఎవ్వరిలో కూడా నీతి అనేది లేదు. అందరూ పాపాత్ములే. ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు.
ఒక్క ప్రభువు మాత్రమే నీతిమంతుడు గనక ఆయనలో ఎలాంటి నేరము పాపము ఎలాంటి దోషం ఆయనలో లేదు గనక జన్మత కూడా ఆయనలో ఎలాంటి పాపం లేదు గనక ఆయన ఆయన తన రక్తాన్ని సిలువలో మన కొరకు చిందించి మన పాపముల నుండి విమోచన కలిగించాడు పిల్లరా. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? మనము దేవుని సన్నిధిలో మనం మన పాపములను ఒప్పుకునే వారిగా ఉండాలి. అదముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనము తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగో నాయన ఏసు రక్తమే జయము, ఏసు రక్తము మమ్మల్ని పరిశుద్ధపరుస్తుందని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. ఏసు రక్తం మాకు నిత్య జీవం ఇస్తుందని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. నిజమే తండ్రి నాయన. మరి ఆ రక్తంలో మా పాపములను మేము కడుక్కునే వారిగా ఉంటకు మీ కృప చూపండి నాయన ప్రభా తండ్రి. ఆ విధంగా మేము నీ బిడ్డలుగా జీవించుటకు ఈ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో మరి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం విని నలుగురు ఒక్కరికి తోడి నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.